కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో మరో 3 నెలల్లో ఏపీలో సీప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీప్లేన్ ప్రయాణం ఉంటుందని, అన్ని వర్గాల వారు సీప్లేన్ ప్రయాణం వినియోగించేలా టికెట్ ధరలు ఉంటాయని తెలిపారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీప్లేన్ పట్ల సానుకూలంగా ఉన్నారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీప్లైన్స్ ఆపరేటింగ్కి కేవలం 2 కిలోమీటర్లు వాటర్ ఉంటే సరిపోతుందన్నారు. ఎయిర్ ఫోర్స్ లేని ప్రాంతంలో సీప్లేన్స్ బాగా ఉపయోగపడతాయని కామెంట్స్ చేశారు. ఏపీలో మొత్తం 4 రూట్లలో సీప్లేన్ ప్రయాణం ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఏపీ పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. సీప్లేన్ సేవలు ప్రాంతీయ అనుబంధాలను మరింత పెంచుతాయని, సీప్లేన్ కార్యక్రమాల కోసం 8 ప్రాంతాలు ఇప్పటికే గుర్తించామని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రహదారులు, భవనాల శాఖకు తిరిగి ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా ఎయిర్ కనెక్టివిటీ పెంచుతామని చెప్పారు. కుప్పం, దగ్గదర్తి, పుట్టపర్తిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి త్వరలో శ్రీకారం చుడుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పున్నమగడ్డి వద్ద కృష్ణానదిపై ఈరోజు ట్రయల్ రన్ జరుగుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానుండడంతో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత, పార్కింగ్, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ల్యాండ్ అయ్యాక పున్నమి ఘాట్ సమీపాన ఉన్న జెట్టి పాయింట్ వద్ద పార్క్ చేస్తారు ఈ సీప్లేన్. ముందుగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రసంగించారు. విమాన తయారీ సంస్థ అయిన డి హవీల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ కెనడా లిమిటెడ్ అధికారులు రియాన్డే బ్రుస్క్, యోగేష్ గార్డ్ ప్రసంగించారు. ఆ తరువాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, చివరగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. ఆ తదనంతరం ముందుగా ట్రయల్ రన్కు ప్రభుత్వ ఆహ్వానం మేరకు వచ్చిన వారు సీప్లేన్లో విజయవాడ నుంచి బయలుదేరి 45 నిమిషాల్లో శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ నుంచి రోప్వే ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం చేరుకున్న సీఎంకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైలం శ్రీ భ్రవరాంబ మల్లికార్జున స్వామి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబును దర్శించుకున్నారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఈ ట్రయల్ రన్తో సౌత్ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. విజయవాడ, శ్రీశైలం మధ్య రాకపోకలు సాగించే పర్యాటకులు, భక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ సీప్లేన్ సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. దీని ద్వారా ఏపీ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కనుంది. ఈ సీప్లేన్లో మొత్తం 14 సీట్లు ఉంటాయి. టికెట్ల రేట్లను త్వరలోనే ఏపీ పర్యాటక రంగం ప్రకటిస్తుంది. ఈ సీప్లేన్ సేవల వలన ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.